హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఇస్ రాజ్. వెల్కమ్ టు రాజ్ పంతం రివ్యూస్. టాపిక్లోకి వచ్చినట్లయితే ఎవరికి ఏ కంటెస్టెంట్కి ఎన్ని ఓట్స్ పడుతున్నాయి, ఎంత పర్సంటేజ్ ఓటు పోల్ అవుతుంది, సోనియాకి గేమ్ ఆడుతున్నా కూడా ఎందుకు అంత తక్కువ ఓటింగ్ పడుతుంది, రీజన్ నెగిటివిటీయే కారణమా, పృథ్వీ గేమ్ ఆడుతున్నాడు, శాశక్తిలో ప్రయత్నిస్తున్నాడు, మరి అతనికి ఎందుకు తక్కువ ఓట్స్ పడుతున్నాయి, ఓవర్ అగ్రెషన్ కారణమా, నిఖిల్ అలాగే ఎవరో నిఖిల్ అలాగే పృథ్వీ ఇంకా సోనియా వీళ్ళ ముగ్గురు గ్రూప్ గేమ్ వల్ల వీళ్ళకి ఓటింగ్ తక్కువ వస్తుందా? సో ఎవరి ఓటింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంది డిస్కస్ చేసుకుందాం. మొదటిగా నబీల్ 35% ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్ తనకు చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 16% ఓటింగ్తో. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది, దాదాపు 16% ఓటింగ్తో ప్రేరణ థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య ఓం గారు ఉన్నారు. ఆదిత్య ఓం గారికి 15% ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. తర్వాత ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు, పృథ్వీకి 11% ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఆఖరి ప్లేస్లో సోనియా ఉన్నారు, సోనియాకి 8% ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. సో మీరు ఎవరు ఎలిమినేట్ అయితే అవ్వాలనుకుంటున్నారు? ఈ వారం మీ ఓటింగ్ ఎవరికి? కామెంట్ చేసి చెప్పండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.